అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక రోమా అధ్యాయము 5వ అధ్యాయము 3-4 వచనంలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను పుట్టించునని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్య భాగం మనము చూసినట్లయితే శ్రమ ఓర్పును పుట్టించును. శ్రమ ఏ విధంగా ఓర్పును కలుగచేస్తుందో, ఈ లోకంలో శ్రమలు, నిందలు, అవమానాలు సంభవించుట సహజమే. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు పొందాలో పరిశుద్ధాత్మ దేవుడు తనకు తెలియజేశాడు. తాను చెరలో కూడా అనేక హింసలు, ఇబ్బందులు పడి ఓర్చుకున్న వారికి ఓరుగల్లు పట్టణమని దేవుని వాక్యము సెలవిస్తుంది. తాను వెళ్ళిన స్థలములో, తాను వెళ్ళిన ప్రాంతంలో, తాను వెళ్ళిన ప్రతి చోట అవమానం భరిస్తూ ముందుకు సాగాడు. తాను పొందిన శ్రమలు శ్రమగా తనకు అనిపించలేదు. ఎందుకంటే తను ఎన్ని శ్రమలు పొందారో అన్ని ఆత్మలు అక్కడ సమకూర్చబడ్డాయి. ఆ ఆత్మల ద్వారా తనకు శ్రమగా అనిపించలేదు. శ్రమలో నిలిచి ఓర్చుకున్నాడు. నేను బ్రతుకుట క్రీస్తు, చావైన మేలు అన్నాడు. ఈ లోకంలో మనకి ఎన్నో శ్రమలు కలుగుతాయి. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి బోధిస్తూ వారిని ఏ విధంగా బలపరిచి, తన కష్టకాలంలో, తన శ్రమ కాలంలో ఏ విధంగా సంఘాన్ని ఏ విధంగా నడిపించాడో ఈ వాక్య భాగంలో మనకి తెలియచేయబడుతుంది. అదేవిధంగా దావీదును చూసినట్లయితే దావీదు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు పొందాడు. తను రాజుగా ప్రతిష్ఠించబడిన, అభిషేకం పొందిన నాటి నుండి తనకు శ్రమలే ఒక ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. తను ఎక్కడికి వెళ్ళినా శ్రమలే, ఎక్కడికి వెళ్ళినా రాజు సైన్యము మరి తరుముతూ తనను ఎన్నో ఇబ్బందులు పెట్టినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. నా శ్రమలో నేను ఇంకనూ దేవుని స్తుతిస్తానని, ఒక రాజు అయినప్పటికీ తన శ్రమలో నా దేవుని నేను విడువను, ఇంకనూ స్తుతిస్తానని ధైర్యంగా చెప్పగలిగాడు. మూడోదిగా యోబు జీవితంలో చూసినట్లయితే యోబు శ్రమలో నిలిచి రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు అభిషేకాన్ని పొందాడు. తను కలిగిన మరి ఆస్తి, అంతస్తు, పిల్లలు అందరూ తనను విడిచిన, తన భార్య మరి తనను గేలి చేసిన అవన్నీ లెక్క చేయకుండా ఏ విధంగా తన శరీరం అంతా కురుపులు, భయంకరమైన మంటలు, దురద, వాసన ఇవన్నీ తన భార్యను హింసించి మరి ఒక్కసారి దేవుణ్ణి దూషించి మరణం కమ్మని ఆమె తనని ఎంతో వేధించింది, అయినా ఓర్చుకున్నాడు. తను మరి ఆ కురుపులతో గోనపట్ట కట్టుకొని మరి దేవునికి ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక చిన్న పెంక తీసుకొని ఆ దురద, ఆ భయంకరమైన దురద వాసన చిన్న పెంకతో గీక్కుంటూ కూడా గోనపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. తన ఓర్పు తనను ఎంతగా ఆశీర్వదించిందంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని అనుగ్రహించింది. యోబు సహనం సకల జనులకు తెలియచేయబడినది. మన సహనము, మన ఓర్పు, మన పరీక్ష మనకు నిరీక్షణను చేయాలి. యోబు, పౌలు, దావీదు యొక్క సహనము, భక్తి సకల జనులకు ఏ విధంగా తెలియచేయబడిందో, ఏ విధంగా వారు సకల జనుల ద్వారా మరి వారు కలిగిన ఇబ్బందులు వారు గుర్తించి విశ్వాసంలో ముందుకు సాగారు. మనము కూడా యోబు వలె, పౌలు వలె, దావీదు వలె మరి మనకు కలుగుతున్న పరీక్షలు జయిస్తూ ముందుకు సాగాలి. యోబు పరీక్ష నిరీక్షణ తనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని, తనకు కలిగిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం ఏ విధంగా యోబు పొందాడో మనము కూడా మనకు కలుగుతున్న నిందల్లో, అవమానాల్లో, మనకు కలుగుతున్న హింసలో, ఆటంకాల్లో అవన్నీ ఎదుర్కొని వాటిని ఓర్చుకుని ముందుకు సాగినట్లయితే మరణమగునంతగా మన దేవుడు మన కొరకు దుఃఖం సలిపినట్లు మరి ఆ సిల్వను జయిస్తూ, ఆ సిల్వ మరణాన్ని జయించుటకు తను ఏ విధంగా ఓర్చుకున్నాడో, తన పరీక్ష అపవాది పట్టిన పరీక్షను ఏ విధంగా యేసు ప్రభు మరి ఆ పరీక్షలో జయము పొందాడు,
ఆ పరీక్ష, ఆ నిరీక్షణ ఏ విధంగా మనలందరికీ ఈ దినాన తన రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేయబడి మనం ఏ విధంగా క్రీస్తుకు బిడ్డలుగా వారసులుగా మార్చబడ్డాము. మనము కూడా ఓర్పు కలిగి జీవిస్తాం. ఓర్పు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షను పుట్టించును. ఈ వాగ్దానం వింటున్న మీరు కూడా మీ శ్రమలో, మీకు కలుగుతున్న పరీక్షలో, మీకు కలుగుతున్న అవమానంలో నిరీక్షణ గలవారే విశ్వాసంతో, ఓర్పుతో ప్రతిదీ